Hello, check. Praise the Lord. Hello, praise the Lord. కూర్చోవాలి. వన్ అంటే మోకరించాలి. 2 అంటే 3 కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. 8వ దినం బీపీఎస్లో మమ్మల్ని సజీవులకి క్షేమాన్నిచ్చి భద్రతనిచ్చి కాపాడి మీ ఇంటికి నడిపించినందుకు స్తోత్రాలు. ప్రభా, ఈ రోజులో తోడుగా ఉన్న దేవుడు ఈ రోజు కూడా సహాయం కోరుచున్నాం. మీ కృపా వాత్సల్యతను కోరుచున్నాం. మీ బిడ్డల మధ్య ప్రభా నిలబడడానికి కూడా మాట్లాడడానికి కూడా నోటు మాంద్యము కలిగిన వాడను, ఏ యోగ్యత లేదు. ఎన్నో సార్లు నేను పెట్టిన వాడు, పడిపోయిన వాడను. ప్రభావం తండ్రి, మీ కృప, మీ వాత్సల్యత, ఎడతెగని ప్రేమ, తిరిగి అవకాశాలు ఇస్తూ ప్రభా ఈ యొక్క ప్రజల కొరకై నీ కొరకై ప్రత్యేకంగా ఉండాలని జ్ఞానవర్గాన్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. కేవలం నీ కృప వాత్సల్యతను కొంచెం నేను స్తుతిస్తున్నాను ప్రభా. పరిచర్య నీది, ప్రజలు నీవారు, ఇలాంటి వారు పరలోక రాజ్యం సేవించున్నాం. అయితే ప్రభా, మాట్లాడేవారు మీరే, మీరు అందిస్తే తప్ప నేను పొందలేను. అనుకరించండి, మీరే మాట్లాడండి, సహాయపడండి. నాతో మీరు మాట్లాడుతున్నామని చేరి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఎవరైతే బలహీనతలను బట్టి, అనారోగ్యం బట్టి రాలేకపోతే వారి నిర్లక్ష్యం ఉంటే వారిని సంధించండి. ఈ విధంగా మా సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. టీచర్స్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సహవాసం దీవెనకరంగా చేయమని ప్రార్థనాత్మ సహాయమును ఈ యొక్క సన్నిధిని కోరుకుంటూ మోషే జీవితాన్ని మా ముందుంచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. కంటిన్యూగా మొదటి రోజు నుండి వస్తున్నవారు ఎంతమంది? అంటే అన్ని లెసన్స్ మ్యాక్సిమం కవర్ అయినట్టే కదా? సరే, చేతించండి. మధ్యలో జాయిన్ అయినప్పటికీ కూడా మీకు లెసన్స్ మీరు ఫిలప్ చేస్తున్నారు కాబట్టి మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా. మనం ఎవరి గురించి ధ్యానిస్తా ఉన్నాం? ఇయర్ మన థీమ్ ఏంటి? గాడ్ హ్యాస్ చోజన్ యూ కదా. అందులో మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. సో మోషేని దేవుడు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆయన పక్షంలో దేవుడు చేసినటువంటి కార్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటికి ఎన్ని రోజులైంది బీబీఎస్ అయిపోయి? 7 డేస్లో మీరు నేర్చుకున్నది, మీరు వర్క్ బుక్ చేయడం, ఇవన్నీ కూడా దేవుని బట్టి మీకు ఇచ్చినటువంటి దేవుడు గొప్ప అవకాశం కదా. మిమ్మల్ని ప్రేమించి ఈ హాలిడేస్లో బీబీఎస్ కలిగి ఉండి ఆ విధంగా ఆయన గురించి తెలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని బీబీఎస్ ద్వారా అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఫస్ట్ డే
ఏం నేర్చుకున్నారు మోషే గురించి? ఆయన పుట్టుక. ఆయన పుట్టినప్పుడు హ్యాపీగా ఉన్నాడా? సేమ్ ఈయన పుట్టినట్లే సిచ్యువేషన్స్ చంపేస్తారు కదా చిన్నపిల్లలందరి. ఇంకొక వ్యక్తి పుట్టినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చింది. తెలిసిన వాళ్ళు చేతిలో చెప్పాడు. టీచర్స్ వద్దు, రైట్ ఆన్సర్ చెప్పాలి. సేమ్ పాపం మోషే పుట్టినప్పుడు కూడా వధ జరిగింది. చిన్నపిల్లల్ని సంహరించాలనే రూల్ జీవో పాస్ అయింది అప్పుడు. గుడ్ బాయ్. కొంతమంది ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఆన్సర్ అందరికి ఇక్కడ వరకు ఉంది, చెప్పలేకపోతున్నారు. బట్ రైట్ ఆన్సర్ ఎవరు? యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా చంపేయాలని ఆజ్ఞ హేరోదు రాజు. 2 years బిలో ఉన్న పిల్లలందరినీ చంపాలని. అయితే మనం పుట్టినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు కదా. మనం పశువుల పాకలో పుట్టలేదు, జమ్ము పొట్టలో పెట్టబడలేదు, తొట్టెల్లో పెట్టారు కదా మనం చిన్నప్పుడు మ్యాక్సిమం కొంతమంది. సో ఆ విధంగా దేవుడు మోషే పుట్టుక విషయంలో మొదటి రోజు మీరు నేర్చుకున్నది ఆయన పుట్టుక అంత సామాన్యమైనది కాకుండా పాపం నైలు నదిలో ఒక జమ్ము పెట్టెలో వెళ్తూ ఉంటాడు. నైలు నది చాలా భయంకరమైన నది. అది క్రాకడైల్స్ చాలా ఉంటాయంట అందులో, ముసళ్ళు కదా. క్రాకడైల్స్ ఉన్న దాంట్లో ఆ విషయంలో దేవుడు ఆయన భద్రపరిచాడు. ఎందుకంటే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మోషేని ఆ నైలు నదిలో క్రోకడైల్స్ మధ్యలో. ఆయన పుట్టుక నుండే శ్రమలు ఆరంభమైనాయి. మనకు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయా? రాలేదు కదా. అన్ని విధాలుగా దేవుడు పేరెంట్స్ని ఇచ్చి మనల్ని కాపాడి ఇంతవరకు దేవుడే మనల్ని తల్లిదండ్రుల ద్వారా మిమ్మల్ని అందరినీ పోషిస్తూ ఉన్నాడు కదా. కానీ మోషేకి అలాంటి పరిస్థితులు లేవు పాపం. పుట్టిన కొన్ని రోజులకే తల్లి దగ్గర ఉన్నాడు, వెంటనే జిమ్ముపేటలో నైలు నదిలో వెళ్తూ ఉన్నాడు. అది దేవుని ఏర్పాటు. ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళడం, ఆమె తీసుకోవడం, అబ్బో ఎంత బాగున్నాడు, సుందరంగా ఉన్నాడని చెప్పి ఆయనకి ఏం పేరు పెడుతుంది? వెంటనే నీళ్ళలో నుండి తీయబడ్డాడు కాబట్టి ఈయనకు మోషే అని పేరు పెడతాం. తెలిసిపోతుంది ఈయన హెబ్రీయుడు, ఇజ్రాయేలీయుడు అని చెప్పి. అయినా కూడా దేవుడు ఆమెకు కనికరం జ్ఞానం ఇవ్వడం వల్ల ఫరో కుమార్తెకు మోషేని పెంచుకుంటాడు. ఇవన్నీ మీకు తెలుసు. ఒకవేళ ఒకరిద్దరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే స్టార్టింగ్ లెసన్స్ విననట్లయితే ఇవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆ విధంగా ఇందాక చెప్పింది ఎవరు? గుడ్ బాయ్. ఇప్పుడు ఫరో కుమార్తె దగ్గర పెరుగుతూ ఉన్నాడు కదా. ఎన్ని ఇయర్స్ వచ్చినాక దేవుడు ఆయనను పిలిచాడు? గ్రూప్ ఆన్సర్స్ అవుతున్నాను. సెకండ్ లెసన్ స్టోరీ విన్నే ఉంటారు కదా. ఏం లెసన్ అది? సెకండ్ మోషేని దేవుడు, మోషే యొక్క పిలుపు మరియు పరిచర్య. ఆయన 40 years ఉన్నప్పుడు 40 years ఐగుప్తు దేశంలోనే ఉన్నాడు కదా. అక్కడ ప్రభు ఆయనలో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. వెంటనే ఒక అతన్ని హత్య చేస్తాడు. యాక్చువల్ 40 yearsలోనే. అక్కడ నుండి మిద్యాన్ అరణ్యంలో గుండా వెళ్తాడు. వెళ్ళిన వెంటనే ఇత్రో అనే కుమార్తెల దగ్గర వారు గొర్రెలను మేస్తూ ఉంటుంటే దొంగలు వస్తారు. అక్కడ ఈయన మోషే ఫైట్ చేస్తాడు. అక్కడ పరిచయం అవుతుంది. వెంటనే ఆయనను కూడా జాబ్లో జాయిన్ చేస్తుంటారు. ఇత్రో గొర్రెలను గాయడం, మేకలను గాయడం. అక్కడ దేవుడు మళ్ళీ హోరేబు కొండ మీద కదా ఆయనను పిలుస్తాడు. ఎట్లా ఏ విధంగా పిలుస్తాడు దేవుడు మోషేని? బర్నింగ్ బుష్, ఆలోచన ఉదా. సో అక్కడ దేవుని పిలుపు అందుకున్నాడు. అక్కడ ఫుల్ టైం గాడ్ సర్వెంట్గా సమర్పించుకున్నాడు. ఇంకా అంతకు ముందేమో పార్ట్ టైంగా ఉండి
రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండి ఐగుప్తు దేశంలో ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఫుల్ టైం గాడ్ సర్వెంట్గా వచ్చేసాడు. అందులో భాగంగానే 4th లెసన్ ఎన్నింటి వచ్చినాము? అంత గర్ల్సే చెప్తున్నారు, బాయ్స్ ఏమో నమ్మకంగా వింటున్నారని చెప్తలేదు. 4th డే. ఇప్పుడు మీకు వెరీ గుడ్, అన్ని చాక్లెట్లు ఈ అబ్బాయికే పోతాడు, సంగారెడ్డి. మన దగ్గర రెగ్యులర్ సండే స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఏంది నోరు మూసుకొని ఉన్నారు? మైండ్, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్లో ఉన్నట్టు. మన మోషే పుట్టుక, చెప్పండి, మోషే పిలుపు, మోషే పుట్టుక, మోషే పిలుపు, మోషే 3rd వన్ దేవుని శక్తిని చూడడం. యాక్చువల్లీ 3rd లెసన్ శక్తిని చూశాడు. ఎక్కడనంటే ప్లేస్, దాంట్లో దేవుని శక్తిని చూస్తాడు. అదే నిజంగా దేవుడు ఎలాంటి వాడు, శక్తిమంతుడు, దేవుడు ఉన్నాడు అని నిరూపించుకున్నాడు దేవుడు. ఇవన్నీ చూసి మోషే ఇంకా దేవునికి సమీపమైతే వచ్చినాడు కదా. ఆ విధంగా ఎర్ర సముద్రం దాటే విషయంలో కూడా ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది, దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడని. ఆ 10 అద్భుతాలు సూచక్రియలు చేయకపోతే వారు కూడా బహుశా దేవుడు ఉన్నాడా లేడా అనే అయోమయంలో ఉండేవారేమో. కానీ 10 అద్భుతాల వల్ల కూడా దేవుడు మా పక్షంలో ఉన్నాడు అనేటువంటి ఫుల్ కాన్ఫిడెంట్ ద్వారా వెనుక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రం. ఆ విషయంలో కూడా మోషే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతూ వచ్చినాడు. కాబట్టి ఎర్ర సముద్రం దాటడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఇంతవరకు బాగానే ఉంది, దేవుడు తోడుగా ఉన్నాడు, పిలిచాడు, శక్తిని చూపించాడు, ఎర్ర సముద్రం దాటించాడు. 5th లెసన్కి వచ్చేసరికి ఏమైతే వచ్చింది? బాయ్స్ 5th లెసన్ విన్నారా? అన్ని విన్నారు నమ్మకంగానే, అని చెప్పలేకపోతున్నారు బాయ్స్. ఇప్పుడు 5th లెసన్కి వచ్చేసరికి మోషేకి ఏమైంది? వినయ్ క్యాచ్ చేసిండు కాబట్టి కొంచెం డౌట్ఫుల్గా చెప్తా ఉన్నాడు. ఇక తాగడానికి తినడానికి నేను ఇస్తున్న పట్ల సనుగుతూ వచ్చినారు మోషే మీద. ఎప్పుడైనా కానీ మన స్కూల్ విషయంలో, ఇంట్లో కూడా, తోడబుట్టిన వాళ్ళ మధ్యలో కూడా 3 బ్రదర్స్ ఉన్నా, 3 సిస్టర్స్ ఉన్నా, ఇంట్లో 2 ఉన్నా, ఏదో రకంగా మన ఫ్రెండ్స్ మధ్యలో కానీ కదా, జెలసీ అనేది అది సర్వసాధారణం. సనుగడం, గునుగడం, పేరెంట్స్ మీద కూడా సనుగుతాం, గునుగుతాం. నాకు ఇది తెచ్చిండు, నాకు ఇది తెచ్చాడు, నాకు ఇది, ఇంకా రకరకాలుగా సనుగుతూ ఉంటాం. ఈ సనుగడం స్వభావం ఇశ్రాయేలుకు ఉన్నట్టే మనకు కూడా సనుగడం స్వభావం ఉంది. బహుశా రోజు మీరు వినే ఉంటారు, మనలో ఏముండద్దు? సనుగడం ఉండద్దు కదా. దేవుని మీద డిపెండ్ అవ్వాలనే విషయం ఆ రోజు నేర్చుకొని ఉంటారు మీరు. 6th డే ఈ సనుగడము, సంశయాలు, ఇవన్నీ ఈ సమస్యలో ఉన్నాడు ఇప్పుడు మోషే. అలాంటి సమయంలో 6th లెసన్కి వచ్చేసరికి గట్టిగా చెప్పండి. మొన్న ఓకే, అదొక భాగమే. బట్ 6th లెసన్ ఇంట్రడక్షన్లోనే 1/2 అవర్ అయిపోతుంది. కొంచెం రిమైండ్ చేద్దామని అంతే, వేరేదేం లేదు. నేనే చెప్తాను. దేవుడు సీనాయి వద్ద మోషేతో మాట్లాడడం, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ హోరేబు కొండ మీద ప్రత్యక్షమాడు, బర్నింగ్ బుష్ ద్వారా మాట్లాడాడు, అదొక ఉద్దేశము. ఇప్పుడు సీనాయి కొండ మీద అర్థం చేసుకున్న దేవుడు, వీళ్ళు ఇలా సనగడం, గునగడం ఇదంతా బాగాలేదు, నేను ఇక కమాండ్మెంట్స్ ఇస్తా, 10 కమాండ్మెంట్స్ ఇస్తా, 10 ఆజ్ఞలు నీకు ఇస్తా, అంటే ధర్మశాస్త్రం, నువ్వు వచ్చేసే సీనాయి కొండ మీదకి అని మోషేని పిలుచుకుంటాడు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. అది
అది దేవుడు గుర్తెరిగినాడు. ప్రజలు కట్టుబాటు లేక వారు తమ సొంత ఆలోచనలు జ్ఞానం చేత నష్టపోతూ ఉన్నారని దేవుడు గుర్తెరిగి మోషేను వచ్చేసి ఎవరు ఎట్లుండాలా, ఏ దేవుని పూజించాలా, దేవుడు అంటే ఎవరు, దయ్యం అంటే ఏంది, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని నేను ఇస్తా అని చెప్పి సీనాయి కొండ మీద పిలుచుకుంటాడు. అక్కడ సీనాయి కొండ మీద దేవుడు మోషే ఎన్ని రోజులు సావాసం కలిగి ఉన్నారు? ఇప్పుడు వాయిస్ రేజ్ అవుతుంది. 6th డే నుంచి మీకు ఫుల్ జోష్ వచ్చినట్టు. ఫస్ట్ డే నుంచి డల్గానే ఉన్నారా? 40 రాత్రులు 40 పగలు ఫుడ్ అదేసేసుకోండి, ఎండకూడదు. అంటే దేవుని మాటలు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన కదా మనుషుడు బ్రతుకునానుంది. దేవుడి నోట్ల నుంచి వచ్చింది, అట్లా బ్రతికిండు ఆయన పైన. ఎందుకంటే పైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే వింటా ఉన్నాడు. దేవుడు తన స్వయంగా తన హస్తంతో రాసినటువంటి మాటలు తీసుకుంటాడు. వచ్చేటప్పుడు కింద ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక దూడను తయారు చేసుకొని విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మమ్మల్ని విడిపించిన మోషే ఎక్కడ వెళ్ళాడు? ఈ ప్రజలు తిరుగుబాటుదారులు, సనగడము, మునుగడము, దేవునికి వ్యతిరేకంగా ఇవన్నీ చేస్తూ వచ్చినారు. ఈ 4వ లెసన్ 7వ లెసన్ నిన్న మీరు విన్నారు కదా, విగ్రహారాధన దేవునికి అయిష్టమైంది. అర్థమైందా? విగ్రహారాధన అనేది దేవునికి చాలా కోపం తెప్పించేది. విగ్రహారాధన అనేది దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే సృష్టికర్తని మరచి సృష్టాన్ని పూజిస్తున్నారని రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంది. సృష్టికర్త నువ్వు వదిలి సృష్టాన్ని పూజిస్తున్నారు. ఇప్పుడు మన మమ్మీ డాడీ అక్కడ దూరం కనపడ్డారు, వాళ్ళతో వెళ్తున్నాం మనం. ఉదాహరణ, సడన్లీ వేరే పర్సన్ని పట్టుకొని డాడీ అని మన డాడీ చేతి వదిలిపెట్టి వేరే డాడీని పట్టుకుంటే ఎంత అవమానం డాడీకి. అర్థమైందా? ఇప్పుడు నేను వెళ్తున్నాను మా డాడీతో, ఉదాహరణకు సడన్లీ ఒక వ్యక్తి కారులో నుండి, బెంచ్ కారులో నుండి దిగాను, డాడీ అని నేను మా డాడీని వదిలేసి ఆ డాడీని పట్టుకుంటే మా డాడీకి ఎంత అవమానం. అర్థమైందా? అది విగ్రహారాధన. ఒక పాపది ముట్టుకోదు. అర్థమవుతుందా? అట్లానే దేవుడు మన దేవుడు ఎవరు, మనల్ని ఎవరు పుట్టించారు, మనం ఎందుకు ఈ విధంగా ఉన్నాం, అవన్నీ తెలియకుండా, తెలుసుకోనకుండా, తెలిసి కూడా నిజమైన దేవుని వదిలేసి మూగ విగ్రహాలను, అంటే దేవుడు కాని వాటిని పూజించడం విగ్రహారాధన. అది దేవునికి అయిష్టమైంది. ఇది నిన్న మీరు తెలుసుకున్నాను. మొదటి నుంచి 7 లెసన్స్ మీరు విన్నారు కదా. దాన్ని బట్టి మన లైఫ్ని కంపేర్ చేసుకోవాలి మోషేతో. ఏర్పరచబడినటువంటి పాత్రగా, అంటే ఏర్పరచుకున్నటువంటి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుంటే ఎన్ని రకాలుగా మోషే నడిపించబడుతుంది. పుట్టుక నుండి తన మరణ పర్యంతరం దేవుని కొరకే జీవిస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే దానికి సాదృశ్యంగా ఇలాంటి VBSలు పెట్టి మనల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను కూడా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు ఎవరైనా సరే అని చెప్పేసి ఈ చిన్నతనంలో నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మోషేని ఏ విధంగా ఏర్పరచుకున్నానో మిమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాను అని చెప్తా ఉన్నాడు. మోషే ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో ఉన్నాడు, పుట్టి పెరిగింది. మనము ఐగుప్తు అనేటువంటి ఈ లోకంలో పాపంలో ఉన్నాము, జ్ఞాపకం చేసుకోవాలి కదా. సో మనల్ని విడిపించడానికి, ఆ రోజు ప్రజలను విడిపించడానికి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినాడు. 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. నా పాపముల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెడుతూ వచ్చినాడు, రక్తం కారుస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక గొర్రె పిల్లను వధిస్తూ వచ్చినారు. ఆ రక్తం ద్వారా వారు విడిపించబడుతూ వచ్చినారు. మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువే ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా, యోహాను సువార్త 1:29 ప్రకారం మనల్ని కూడా ఈ భూమి మీదకి వచ్చి దేవుని గొర్రె పిల్లగా ఆయన బలైతే వచ్చినాడు. అర్థమవుతుందా? మోషేని జ్ఞాపకం చేసుకుంటూ, ఇటు యేసు ప్రభువుని కంపేర్ చేసుకుంటూ, ఇశ్రాయేలు ప్రజల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇటు మనల్ని కంపేర్ చేసుకుంటూ చూసినట్లయితే
మనం కూడా పాపలోకం ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో ఉన్నప్పుడు విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన దేవాది దేవుడు. ఆయన ఎవరు? దేవాది దేవుడు. మన కొరకు మానవ స్వరూపం దాలుస్తూ వచ్చినాడు. ఈ నా పాపముల కొరకే. ఆ విధంగా మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. ఇది మోషే విశ్వసించాడు, నమ్మాడు కాబట్టి ఆయన శక్తిని చూశాడు. మనం కూడా విశ్వసించాలి, నమ్మాలి కదా. నోటితో ఒప్పుకోవాల, హృదయంలో విశ్వాసం పెట్టాలి. యేసయ్య నా పాపాల కోసం వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆ రోజు మోషేని ఇశ్రాయేలు ప్రజల కొరకు నడిపించాడు, వారిని విడిపించాడు. ఈ దినాల్లో, ఈ జనరేషన్లో నా పాపముల కొరకు కూడా యేసుప్రభు వచ్చాడు. నా పాపముల నుండి విడిపించడానికి రక్తం కార్చాడు. ఇది నమ్మినట్లయితే, నమ్మడం వలన నమ్మాలి. రోమిలకు రాసిన పత్రిక 10:31 కూడా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట. ఆయన మాటలు నమ్మినట్లయితే, ప్రతిరోజు వింటున్నారు కదా పిల్లలు, కొత్తగా వచ్చిన వారైనా సరే, బీబీఎస్కి ఫస్ట్ టైం వచ్చిన వారైనా సరే, మీ జీవితంలో కూడా యేసు ప్రభు గొప్ప కార్యం చేయాలని చూస్తూ ఉన్నాడు. మీరు చిన్నతనంలోనే చిన్న బిడ్డల్ని ప్రేమించాడు యేసు ప్రభు. వారిని ఎత్తుకున్నాడు, వారి మీద చేతులు ఉంచాడు, వారిని హక్ చేసుకొని ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు. ఎంత బ్లెస్సెడ్ పీపుల్ మీరు కదా. దేవుని దృష్టిలో మీరు చాలా బ్లెస్సెడ్ పీపుల్. మీ పుట్టుక నుంచే దేవుడు మీ కొరకు దూతలు ఉంచాడట. మీరు పుట్టినప్పుడు కూడా అడుగడుగున ఏ రోజు నా బిడ్డ నా దగ్గరకు వస్తుందని ఆయన చూస్తూ ఉన్నాడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన లోక రక్షకుడు. ఇది మీరు గుర్తెరగాలి. ఈ 7 లెసన్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా జీవితాన్ని రక్షించడానికి, పాపం నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనేది మీరు గ్రహించి, మీ హృదయాన్ని ఇంకా యేసు ప్రభు ఇవ్వకపోతే, మీరు ఆయనకు మీ హృదయాన్ని ఇవ్వండి. చిన్న ఏజ్లోనే వచ్చిరాని మాటలు, ఆ ప్రార్థన, మీరు తినేటప్పుడు థ్యాంక్ యూ జీసస్, బ్లెస్ దిస్ ఫుడ్, మేక్ అస్ గుడ్, చిన్న 2 పదాలు వచ్చిరాని మాటలు, ప్రభు భోజనం ఇచ్చినందుకు వందనాలు అని మనసులో ప్రార్థన చేసుకోవాలి. కొత్త వారు మీ ఇంట్లో పేరెంట్స్ బీబీఎస్ అంతే అన్నీ మొత్తం మారిపోయినవేంటి, ప్రార్థన చేస్తున్నవేంటి, రకరకాలుగా ఇబ్బంది పెడతారు. చిన్నప్పుడు మా డాడీ కూడా మా ఫ్రెండ్ని ఇంటికి రానిపోయేది. నేను అన్నీ ప్రేయర్ చేసుకోవడం ఇవన్నీ గమనించేవాడు. మా డాడీ తిట్టేవాడు. నీ పేరు శివశంకర్ పెట్టినాం, నువ్వు అన్నీ ఎందుకు చేస్తున్నావు అని. మా ఫ్రెండ్ బర్ణబాస్ని కూడా ఇంటికి రానివ్వలేదు. అంటే పేరెంట్స్కి ఇష్టం ఉండదు కొంతమందికి, కానీ నేను మాత్రం పర్సనల్గా పడుకునేటప్పుడు యేసు రక్తమే జయం, యేసు. కనీసం మీరని ఈ ఏజ్లో వచ్చి వాక్యం వింటున్నారు, కానీ నాకు అప్పుడు వాక్యం తెలియదు. మండే రాగానే ఒకే బెంచ్ మీద నేను మా ఫ్రెండ్ కూర్చునే వాళ్ళం. మా ఫ్రెండ్ సండే విన్న సండే స్కూల్ స్టోరీస్ అన్ని మండే రోజు నాకు చెప్పేవారు. అట్లా నేను యేసుప్రభు అంటే ఎవరో తెలుసుకున్నాను. మీరు డైరెక్ట్గా మందిరంలోనే వచ్చి వింటున్నారు. సో మీరు మాకంటే ధన్యులు చెప్పాలంటే. అయితే నాకు తెలిసింది ఒకటే, చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు 5th క్లాస్లో, యేసు రక్తమే జయం, హల్లెలూయా అని ప్రార్థన చేస్తే మనల్ని కొట్టినా కూడా ఆ దెబ్బలు యేసుప్రభు మీద పోతాయంటారా అనగానే మనం హోంవర్క్లో హోంవర్క్ సరిగ్గా చేయకపోయేది కదా. వెంటనే మండే రోజు రాగానే మా ఫ్రెండ్ సండే స్కూల్ స్టోరీ చెప్పడము, ఆ ప్రేయర్ ఒక విషయం చెప్పగానే హోంవర్క్లో వీక్ కాబట్టి మేడం కొడుతూ ఉంటే ఆ దెబ్బలు చాలా కొట్టేవారు మమ్మల్ని. అప్పట్లో తెలుసుకుంది ఏంటంటే, యేసు ప్రభు యేసు రక్తమే చేయమన్నాడు మా ఫ్రెండ్ అని చెప్పేసి. నిజమే, అది నేను నమ్మాను, విశ్వసించినాను. చర్చికి వెళ్ళలేదు, కానీ యేసు రక్తమే జయం అని మనసులో అనుకునేటప్పుడు ఆ కొట్టిన దెబ్బలు కూడా అప్పుడప్పుడు బాగానే దెబ్బలు తిన్నాం, కానీ బ్లైండ్గా చిన్నతనంలో విశ్వసించినాం అంతే. పడుకునేటప్పుడు కూడా యేసు రక్తమే జయం అని 3 సార్లు అనుకొని పడుకోవాలరా అని. ఒక దేవుని ఎరగని నాకు ఈ మాటలు కొన్ని సంవత్సరాలు పనిచేసినాయి. ఏదో ఒక రోజు దేవుడు మనల్ని పట్టుకుంటాడు.
అర్థమైందా? మోషే కూడా ఆ గుర్రపిల్ల రక్తం వధించడం ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు విడిపించినట్లుగా మన కొరకు యేసు రక్తము చిందించబడుతూ వచ్చింది. ఆ విషయంలో మనం విశ్వాసం ఉంచాలి. తద్వారా మోషేని ఏర్పరచుకున్న దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకొని గొప్ప విధానంలో దేవుడు వాడుకోవాలని మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 7 లెసన్స్ మీరు విన్న ప్రతి దాంట్లో కూడా మీకై మీరు ప్రభు కొరకు సమర్పించుకోవాలి. అయ్యా, నువ్వు నా కొరకే ఇంత చేస్తూ వచ్చినావు, మోషే నా జీవితంలో మరి ఈ వీబేస్ ద్వారా నా ముందు ఉంచుతూ వచ్చినావు అని చెప్పేసి ప్రభువు మీద ఆధారపడి ప్రభువుని వేడుకున్నట్లయితే ఆయనకు మీకు జ్ఞానం ఇస్తాడు. మీరు ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు. ఆ విధంగా మనం ఉండాలి. ఈరోజు లెసన్ ఏంటంటే మోషే వేగుల వారిని పంపించుట. ఇంతవరకు మనం విన్నాం 7 రోజుల లెసన్ మీకు అర్థమైంది. ఈరోజు లెసన్ ఏంటంటే మోషే వేగుల వారిని పంపించుట. కొంతమంది మోషే దగ్గరకు వచ్చారు, కొంతమంది పెద్దలు మోషే దగ్గరకు వచ్చి డిస్కస్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రయాణంలో ఉన్నారు కదా, వారు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ఇప్పటికి 2 వచ్చినాయి ఆల్రెడీ కదా. సరే, చెప్పిన వాళ్ళు చెప్పకుండా ఇప్పుడు వీళ్ళ ప్రయాణం ఎక్కడికి సాగుతూ ఉంది? కానాను. చందు కరెక్ట్ చెప్పాడు. కానాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మధ్యలో బ్రేక్ వచ్చింది. మధ్యలో చాలా విషయాలు జరిగినాయి. ఆకలి వేయడము, తర్వాత వాళ్ళు సనగడము, మన్నా కురిపించడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే ఫస్ట్ కొంతమంది వేగుల వారిని పంపాలని ఆశిస్తూ వచ్చినాడు. అంటే స్పై. స్పై అంటారు వాళ్ళు, స్పైస్. వీరు ఏంటంటే కొంచెం సీక్రెట్గా వెళ్ళి, వాళ్ళ దేశానికే సీక్రెట్గా వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకొని రావడం. ఎలాన్ మాస్క్ అనేటువంటి ఒక వ్యక్తి ఇస్రాయల్ దేశంలో 1940s అప్పుడు జరిగిన సందర్భం. ఆయన యూదుడు. సిరియా దేశం వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజల్ని మొత్తానికి నాశనం చేయాలా. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ దేశం మీద 100 days అయిపోయింది వార్ స్టార్ట్ అయ్యి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంని నాశనం చేయాలని. అప్పటి నుండే కొన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల నుండి ఇజ్రాయెల్ దేశాలందరూ మొత్తం నాశనం చేయాలా. సాతానుకున్న గొప్ప ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు అనే నామం ఉండొద్దు, ఇజ్రాయెల్ ప్రజలు ఉండొద్దు, దేవుని బిడ్డలు ఉండొద్దు, వారిని నాశనం చేయాలి. ఇదే మన పని. ఇప్పటికీ చుట్టూ శత్రు దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేస్తున్న రోజుల్లో ఏలి కోహి అనేటువంటి వ్యక్తి, ఆయన స్పైగా, ఏలి కోహి అనేటువంటి వ్యక్తి ఒక స్పైగా ఆ దేశానికి వెళుతూ వచ్చినాడు. ఆ దేశంలో వారితోనే పరిచయం చేసుకొని, వారితోనే ఆర్మీ, ఒక మేజర్ ఆర్మీతో ఫ్రెండ్షిప్ చేసుకొని వారితోనే ఉండి ఈ సిరియా దేశస్తులు ఎక్కడెక్కడ బాంబ్స్ పెట్టారు, ఎక్కడి నుండి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉన్నారు, ఇవన్నీ తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకోవడము నైట్ టైపింగ్ ద్వారా, కొన్ని రేడియో సిగ్నల్స్ ద్వారా ఇజ్రాయెల్ దేశంలో వారికి సమాచారం అందిస్తూ వచ్చినాడు. ఇంకా ఆ విధంగా తను చిన్న పిల్లలు ఉన్నారు, తనకు భార్య, పిల్లలు, వాళ్ళందరిని వదిలేసి దేశం కొరకు, ఇజ్రాయెల్ దేశం కాపాడాలని, శత్రువు వీక్ పాయింట్స్ తెలుసుకోవాలని ఒక స్పైగా, అంటే గూఢచారిగా, వేగుల వారిగా అక్కడ ఆ దేశానికి వచ్చి కొన్ని సంవత్సరాలు ఉంటాడు. అక్కడ ఉండి అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎక్కడి నుండి దాడి చేస్తున్నారని తెలుసుకుంటాడు. అక్కడ ఆ దేశస్తులతో, సిరియా దేశస్తులతో కొన్ని చెట్లు నాటిపిస్తాడు. ఎక్కడైతే బాంబ్స్ వీళ్ళు దాడి చేస్తూ ఉన్నారో ఇజ్రాయెల్ దేశం మీద, బంకర్స్ అంటారు, వాళ్ళు కట్టుకుంటారు. ఇజ్రాయెల్ దేశానికి అర్థం కాకపోయేది ఎక్కడి నుండి వాళ్ళు దాడి చేస్తున్నారని. అయితే ఏలి కోహి అనేటువంటి వ్యక్తి దేవుని బిడ్డ కాబట్టి
అక్కడికి వెళ్ళి వాళ్ళతో చెప్తాడు, సలహా ఇస్తాడు. మనము ఇక్కడ ఒక చెట్లను పెంచుకుందాము, పెద్ద పెద్ద చెట్లు, ఆ నీడ మనకు వస్తుంది, చల్లగా ఉంటుంది, మనం ఇజ్రాయెల్ దేశం మీద బాంబులు వేయడానికి బాగుంటుందని సలహా ఇస్తాడు. పెద్ద పెద్ద చెట్లు పెంచేస్తాడు. కొన్ని సంవత్సరాలకు చెట్లు పెరిగిపోతాయి. అశోక్ చెట్లు అంటారు చూడండి, ఉడుక్కలేస్తుంది. లతాంటోళ్ళ ఇంట్లో ఉండే ఆ చెట్టు ఇంతకుముందు, ఇప్పుడు లేదు కదా. కృష్ణాంకులకి చెట్లు అంటే చాలా ఇష్టం. అలాంటి చెట్లు పెంచేసరికి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, పలానా చోట పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అక్కడ మీరు బాంబులు వేయండి అని చెప్పేసి. ఈ ఇన్ఫర్మేషన్ రేడియో సిగ్నల్స్కి వెళ్తుంటే అప్పుడే వాళ్ళకు ఒక అనుమానం వస్తుంది, అరే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరో ఇస్తున్నారని చెప్పి ఆ రేడియో సిగ్నల్స్ పట్టుకొని ఏలీ కోహి అనేటువంటి పర్సన్ దగ్గరకు వస్తారు, పట్టుకుంటారు. అప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. ఇంకా ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మెల్లిగా ఇజ్రాయెల్ దేశం వచ్చేద్దామని అనుకుంటాడు. కానీ ఆయన పట్టుకొని అందరి ముందు ఉరి తీస్తారు, ఆయన చంపేస్తారు. చనిపోతూ కూడా దేవుని కొరకు ఆయన సాక్షిగా ఉంటాడు. ఆయన ఉరి తీసి చంపేస్తారు. వెంటనే ఇజ్రాయెల్ ప్రజలకు, ఆర్మీ అంతటికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా, ఎక్కడ వారు బాంబులు పెడుతున్నారు అని చెప్పేసి. ఆ పెంచిన చెట్లు ఉన్నాయి కదా, అవి దృష్టిలో పెట్టుకొని అక్కడ బాంబులు వేసి శత్రు రాజ్యాన్ని కూలదోస్తారు. అన్ని రకాలు. మన ఇండియాలో కూడా ఒక వ్యక్తి అట్లానే చేశాడు. అజిత్ దోవెల్ అనే వ్యక్తి, పాకిస్తాన్ వ్యక్తులు చాలామంది వచ్చేసి సిక్ గోల్డెన్ టెంపుల్ చుట్టుముట్టేశారు, బాంబులతో పేల్చేస్తామని చెప్పేసి. అజిత్ దోవెల్ అనే వ్యక్తి ఇప్పుడు ఉన్న మన ఇండియాలో నేషనల్ సెక్రటరీ, చాలా హెడ్. ఆయన ఒక భిక్షగాడిలా రూపం మార్చుకొని వీళ్ళ ఉగ్రవాదుల దగ్గరికి కమ్యూనికేషన్కి వెళ్ళి వారితో మాట్లాడి, వారు ఎట్లా బాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుసుకున్నాడు. స్పైగా వెళ్ళాడు, వారికి ఆహారం ఇవ్వడం, టిఫిన్స్ ఇవ్వడం, వారితో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఒక భిక్షగాడిలా అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన ఇండియన్ ఆర్మీకి ఇచ్చేసింది. మీకు అర్థం కావడానికి స్టోరీస్ చెప్తున్నా. స్పై చేసే విషయాలు జ్ఞానంగా చేయాలి. కొంచెం లీక్ అయిందనుకో అంతే సంగతి. కానీ దేవుడు మన ఇండియా విషయంలో కూడా ఇప్పటికీ ఆయన అజిత్ దోవెల్ అనేటువంటి వ్యక్తి ఉన్నత స్థానంలో. ఆయన ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి కూడా, పాకిస్తాన్లోకి వెళ్ళి కూడా ఒక భిక్షగాడిలాగా ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి మన దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు. 100 కోట్ల కంటే ఎక్కువ జనం ఉన్న మనం కంటి నిండా నిద్రపోతున్నామంటే అలాంటి పర్సన్స్ని దేవుడు ఉంచాడు మన దేశం విషయంలో. దేవుడు కూడా కాపాడుతూ ఉన్నాడు, అట్ ద సేమ్ టైం ఇలాంటి వారిని ఉంచాడు. అలాంటి గొప్ప గొప్ప దాడుల నుంచి కాపాడుతూ వచ్చాడు. ఈ ఉద్దేశంతో వేగుల వారిని కానాన్ దేశానికి పంపించి చూసి రమ్మనంటే వారు వెళ్తారు కదా. మోషే చెప్పగానే మోషే ఏం చేస్తాడనంటే 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క పర్సన్ తీసుకొస్తాడు. మోషే 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క పర్సన్ తీసుకొచ్చి మీరు వెళ్ళి చూసి రండి అని చెప్తాడు. సో 12 మంది వెళ్తారు. వెళ్ళి చూసినాక ఇప్పుడు మోషే ఎలాంటి ప్రజల మధ్య జీవిస్తున్నాడు అంటే కోపము, క్రోధము, తిరుగుబాటుదారులు, సనుగుడం, గునుగడం, వీళ్ళందరి మధ్యలో ఉంటున్నాడు. ఎవరు? మోషే. ఆయన దేవుని కొరకు ఆయన నిలబడితే ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారు? సనగడం, గునుగడము, కోపము, మూర్ఖత్వం. అసలు మూర్ఖుల మధ్యలో మూఢత్వం, అవిధేయత చూపించే వారి మధ్యలో మనం ఉండాలంటే ఉండగలుగుతామా? కానీ మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, వీరందరి మధ్య ఆయన ఉంటున్నాడు కాబట్టి 12 మందిని పిలిచి ఏర్పాటు చేసుకొని మీరు వెళ్ళి సమాచారం తీసుకురామని చెప్తే సరే అని వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష, అసలు ఒక ద్రాక్షని సింపుల్గా చిన్న చిన్న పిల్లలు కూడా మనం పట్టుకుంటాం కదా ఇట్లా. అక్కడ ఉన్న ద్రాక్షాలు చూడండి, 2 మోస్తున్నారు కదా. గ్రేప్స్ ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆ దేశం ఎలాంటిదనంటే
హెల్త్ పరంగా గ్రోతింగ్, వెల్త్ అంత బాగానే ఉంది, కానీ నిజమైన దేవుడు తెలియని దేశం అది, విగ్రహారాధన చేసే దేశం అది. వారికి అక్కడ దేవుని ప్రజలు, అసలు దేవుడు అంటే తెలియని ప్రజలు. ఇది మోషేకి తెలుసు. అక్కడ ఎలాంటి ప్రజలు ఉంటారు, అసలు వారికి దేవుడు అంటే తెలుసా? ఏమి తెలియదు. దేవుడు అంటే విగ్రహారాధన చేసి, అది మోషేకి తెలిసి వాళ్ళని పంపిస్తాడు. వారు వచ్చినాక ఏం చెప్తున్నారంటే చూడండి, వీరు వచ్చేసి దాదాపు 40 days తర్వాత ఈ 2 పిక్చర్స్ని అర్థం చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఇంకా అందులో 10 మంది తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. అంత నెగిటివ్ ఆలోచనలతోని తప్పు పట్టడానికి మోషన్ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. ఒక ఇద్దరు మాత్రము యవనస్తులు ఆ రోజు ఉంటారు. ఎవరెవరు ఆ ఇద్దరు? యెహోషువ, కాలేబ్. జాషువా అండ్ క్యాలెబ్. చెప్పండి, యెహోషువ, కాలేబు, జాషువా అండ్ క్యాలెబ్. వీరు మాత్రము దేవుని బిడ్డలు. మోషేని చిన్నప్పటి నుండి గమనిస్తూ ఉన్నారు, మోషేని వెంబడిస్తూ ఉన్నారు, దేవుని మాటలను విధేయత చూపిస్తూ వచ్చినారు. ఈ తిరుగుబాటుదారు మధ్యలో జీవిస్తున్నారు. వారు కూడా అరణ్య మార్గంలో ఉన్నారు, యవనస్తులు. వారు కూడా దేవుని శక్తిని, మహిమను చూస్తూ వచ్చినారు. ఎన్ని రకాలుగా వారు కూడా శోధనలకు మరి లొంగిపోతూ అయినప్పటికీ పరిస్థితులు, ఎట్లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ శోధనకు లొంగకుండా దేవుని మాటలకే విధేయత చూపించిన వారు. మనం కూడా పేరెంట్స్ చెప్పిన మాటలు, ఎల్డర్స్ చెప్పిన మాటలు, మనల్ని ప్రేమించే వారి మాటలు, క్షేమం కోరే వారి మాటలు, గాడ్ సర్వెంట్స్ మాటలు, దేవుని మాటలు ముఖ్యంగా మనం వినాలా, లోబడాలా. తద్వారా చెడు సమాచారం తెచ్చేవారంగా ఉంటాం. మనం దేవుని మాటలు సరిగా వినకపోతే ఏమవుతుందంటే ఇది ఈ విధంగా 10 మందిలాగా మనం నష్టం తెచ్చేవారంగా ఉంటాం. అర్థమవుతుందా? దేవుని మాటలు మనం విన్నట్లయితే దేవుని ప్రజల విషయంలో మనము యెహోషువ, కాలేబ్ లాగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇలాంటి దేశంకి వెళ్తూ ఉన్నారు వాళ్ళు. పాలు తేనెలు ప్రవహించే దేశం బాగానే ఉంది, కానీ దేవుడు అంటే ఎవరు తెలియని అటువంటి దేశం, విగ్రహాలతో ఉన్నటువంటి దేశం అది. అయితే చక్కటి దేశమే చూడడానికి. పైన కొండ మీద ఆవులు మేత వేసి పడుకుంటాయంట. ఆవులు, గొర్రెలు, మేకలు, వాటికి పుష్టిగా ఆహారం అక్కడ లభిస్తుంది. పశువులకు మాత్రమే కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం అని అంటే ఎత్తైన కొండల మీద చాలా ఫుడ్, వాటికి మేత దొరుకుతుంది. తేనె కారుతూ ఉంటుంది, అక్కడ నుండి కారుతూ ఉంటుంది. పాలు ఎట్లా కారుతూ ఉంటాయి అంటే అవి మేత వేసి పడుకుంటాయి కదా. ఆవులు, మేకలు మీరు చూస్తారు కదా ఊర్లలో, మనం చిన్న పుట్టగానే పిల్లలు అవి పాలు తాగుతూ ఉంటాయి. దేవుడు వాటిని ఎట్లా ఆశీర్వదించాడనంటే ఆ పాలు కూడా ఫుల్ అయిపోయి ఆ బండల మీద నుంచి కారుతూ ఉంటాయి అన్నమాట. అందుకే పాలు తేనెలు ప్రవహించే దేశం అనే పేరు దాన్ని, కానాను దేశాన్ని. ఎంత గొప్ప మంచి దేశాన్ని దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ వీరేం చేస్తున్నారు తెలుసా? అంత నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. మోషేకి విరోధంగా, దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని రోజులు పోయారంటే వీళ్ళు దాదాపు 40 days వెళ్తూ వచ్చినారు. ఇన్ఫర్మేషన్తో ఎంతమంది పోయారు? 12 members వెళ్ళారు. 12 members వెళ్ళారు. అంతమంది వెళ్ళారు. ఆ 12 members 40 days వెళ్ళారు, కానీ అందులో 10 మంది మాత్రము చెడు సమాచారం తెచ్చారు, 2 మాత్రము మంచి సమాచారం తెచ్చారు. ఈ 10 మంది కూడా మోషే కిందనే ఉన్నారు కదా. అఫ్కోర్స్ 12 members దేవుని వాక్యం వింటున్నారు, దేవుని శక్తిని చూస్తున్నారు, దేవుడు అంటే తెలుసుకుంటున్నారు, ఆజ్ఞలు విన్నారు, అంత బాగానే ఉంది. కానీ వారి లోపల ఏం స్వభావం ఉందంటే దేవునికి లోబడనోళ్ళని స్వభావం. ఏముందిలే, ఈయనేది మాకు చెప్పేది, ఇలాంటి చెడు ఆలోచనలు కలిగినటువంటి వారి విషయంలో దేవుడు కార్యాలు చేయడు కదా. ఆ విధంగా యెహోషువ, కాలేబులు మాత్రము దేవునికి లోబడిన వారుగా ఉంటున్నారు.
ఈ చెడు సమాచారం వినగానే మంచి ప్రచారం కంటే చెడు ప్రచారం ఎక్కువ ఉంది ఈ రోజుల్లో కదా. గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూస్కి తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఈ మధ్య ఫోన్స్లో, సోషల్ మీడియాస్లో కూడా ఆ మధ్య సాల్ట్ 10 రూపీస్కి 20 రూపీస్ దొరికే సాల్ట్ 100 రూపాయలు, 150, 200 ఇక దొరకదు అన్నట్టు చెడ్డ సమాచారం రాగానే అనవసరంగా ఎగబడి జనాలు బ్లైండ్గా ఆలోచించి ఒక ఉప్పు విషయంలోనే మోసపోతూ వచ్చినారు. ఇంకా కొంతమంది విగ్రహారాధనలో పాలు తాగుతున్నాడు విగ్రహం అని అంటే కొన్ని మట్టితో చేసినవి ఉంటాయి విగ్రహాలు. అది ఎట్లా అంటే చెడు సమాచారం కదా. వాక్యంలో 115వ అధ్యాయంలో ఏముందనంటే అవి కన్ను నుండి చూడవు, నోరుండి పలుకవు, ముక్కుండి వాసన చూడవు, చేతి నుండి తాకవు అని ఉంది. ఇది నిన్నటి సబ్జెక్ట్ విగ్రహారాధన విన్నాం కదా. ఇప్పుడు ఈరోజు సబ్జెక్ట్లో కూడా లెసన్లో కూడా కానాను దేశంలో విగ్రహారాధన చేసేవారని ఉంది. దాన్ని బట్టి నేను చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? అలాంటి చెడు సమాచారానికి వెంటనే అట్రాక్ట్ అయ్యే ప్రజలు. కాబట్టి మంచి దానికంటే ఎక్కువ దేనికి ప్రజలు చొవ్వెక్కుతారో, మానవ స్వభావం ఎలాంటిది, చెడుకి అట్రాక్ట్ అయ్యే రోజు. అలాంటి జనరేషన్లో ఉన్నాం మనం. వెంటనే ఒక ఇద్దరు మాత్రం యవనస్తులు, దేవునికి 100 మంది ఏమన్నా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, ఒక ఇద్దరున్నా, ఒక్కరున్నా చాలు దేవునికి. అంటే వారిని అద్భుతాలు చేసి వారిని మార్చడానికి, తిరిగి దేవుని వాక్యం ప్రచురించడానికి. అలాంటి ప్రజలందరూ కలవరపడుతూ వచ్చినారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ అయ్యో ఏమవుతుందో, మనం ఆ దేశానికి వెళ్తే మనల్ని ఏం చేస్తారో అని భయపడుతూ ఉన్నటువంటి సమయంలో ఇంకా రాళ్ళు రువి మోషన్ కొట్టాలనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు యెహోషువ కాలేబ్ ఇద్దరు ప్రార్థన వారు సాగిలపడుతూ వచ్చినారు. చూడండి బాయ్స్, గర్ల్స్, యెహోషువ కాలేబ్ ఇద్దరు సాగిలపడుతూ వచ్చినారు. కొంతమంది హోంవర్క్ రాస్తూ ఉన్నారు, కొంతమంది వాక్యం చదువుతూ ఉన్నారు. లోపల పెట్టేస్తే ఇంటి దగ్గర కంటత వాక్యాలు చదువుకోవడానికి తెలీదా? ఈయనేంది మాకు చెప్పేది అన్నట్ట. చూడండి, యెహోషువ కాలేబులో అందరి ముందు మోకరిస్తూ ఉన్నారు. మోకరించి వారందరూ కలిసి కంట్రోల్ చేస్తూ ఉన్నారు సమాజాన్ని అంతటిని. లేదు లేదు, మీరు అబద్ధాలు అలాంటి మాటలు మీకు భయపడవద్దు దయచేసి అని చెప్పి వారిని ఓదారుస్తూ ఉన్నారు. 10 మంది తెచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఎంతో మోషే అహరోనులు కూడా సేమ్ ఇలాగే మోషే అహరోనులు కూడా సాగిలపడుతూ వచ్చినారు. యెహోషువ కాలేబులు కూడా సాగిలపడి వెంటనే వారికి మంచి సమాచారం చెప్తూ వచ్చినారు. ఆ మంచి సమాచారం చెప్పినప్పుడు అప్పుడు ప్రజల లోపల ఒక ఆలోచన వస్తుంది. మనం కూడా చెడు ఎక్కువ ప్రచారమయ్యే రోజుల్లో మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన మార్గం అనుసరించి. బిలీవ్ గాడ్, గో హిస్ వే. ఈ అమ్మాయి చూడండి దేవుని మీద ఏ విధంగా ఆధారపడుతున్నారు. దేవుని ముందు మనం విశ్వాసం ఉంచాలి. ఎలాంటి చెడ్డ సమాచారాలైనా రాని భూమి మీద, అర్థమైందా? ఎలాంటి నెగిటివ్ థాట్స్ అయినా రాని. ఉదాహరణకు మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారు, ఆ రోజుల్లో న్యూస్ పేపర్లో వచ్చేవి. ఈ రోజుల్లో అంటే నెట్ వచ్చింది కాబట్టి పేపర్ వెళ్ళి చూసుకోవాలి. వాంటెడ్లీ ఏడిపించాలని నీ నెంబర్ రాలేదు, నీ నెంబర్ కనపడలేదు అని చెప్పేసరికి ఏడ్చేవారు. ఆ రోజుల్లో ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు వచ్చాయి. ట్యాంక్ బండ్లో ఎంతోమంది పడి చనిపోయేవాళ్ళు. రిజల్ట్స్ రాగానే ట్యాంక్ బండ్ దగ్గర పోలీస్ బందోబస్తు ఉండేది అప్పట్లో. ఎందుకంటే ఫెయిల్ కాగానే వాళ్ళకి తెలిసింది ఒకటే. ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఆట పట్టించడానికి నీ హాల్ టికెట్ నెంబర్ కనపడలేదు అనగానే వెంటనే ఎమోషనల్గా నెగిటివ్గా అర్థం ఆట పట్టించడానికి. ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి. ఇది కూడా తప్పుడు సమాచారమే కదా, అలా చేయొద్దు. అయితే అట్లాంటి సమయంలో ఒకవేళ కొన్నిసార్లు మనం మంచిగా రాసినా కూడా, ఎంత నమ్మకంగా ఎగ్జామ్ రాసినా కూడా ఫెయిల్ అవుతాం, ఏడుస్తూ ఉంటారు. నిన్న
పీటర్ అంకుల్ అని ఇందిరానగర్లో మట్టి పని చేస్తాడు. పేతురు ఆయన పేరు. వాళ్ళ కూతురికి అంట 30 మార్క్స్ తక్కువ వచ్చినాయంట ఇంటర్లో, సారీ 10th క్లాస్లో. 970 వస్తే ఏడుస్తుందంట. అసలు ఏడవలసిన విషయమేనా? మన దగ్గర బార్డర్ మార్క్స్ అని పాస్ అయితేనే ప్రాక్టీస్ చేసుకుంటాం. ఆ అమ్మాయి నిన్న మా ఫ్రెండ్ మేస్త్రి అంకుల్ చెప్తా ఉన్నాడు, నేను మళ్ళీ రికరెక్షన్ పెట్టుకుంటా, నేను అన్ని కరెక్ట్ రాసిన అని ఏడుస్తూ ఉందంట. మా దగ్గర 911 వస్తే నేను ఒకరిది స్టేటస్లో పెట్టుకుంటే ఆమె ఏడుస్తూ ఉంది, నాకంటే ఎక్కువ మార్క్స్ పెట్టుకున్నాం మామయ్య అని. సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమంది. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, వారి టార్గెట్ ఎంత పెట్టుకుంటే ఎంత రీచ్ అవ్వాలా. ఎప్పుడైనా కానీ మన మార్క్స్ లిస్ట్లో కూడా టార్గెట్ ఎప్పుడు కూడా హై లెవెల్స్లో ఉండాలి. దేవుని ఎరిగిన ప్రజలంగా యేసు ప్రభు ఖచ్చితంగా సాయం చేస్తాడు, ఖచ్చితంగా సాయం చేస్తాడు. నేను 10th క్లాస్ 10 సార్లు రాసిన, అందరు రాయాలని కాదు, పేరెంట్స్కి లోపడలేదు, ఏదో వాళ్ళని మోసం చేస్తున్నా, నన్ను నేను మోసం చేసుకుంటున్నా, హాల్ టికెట్ తెచ్చుకుంటున్నా, ఎక్కడో పెడుతున్నా, బుక్ ప్రిపేర్ అవ్వట్లేదు. 2000లో 10th క్లాస్ రాస్తే 2011లో పాస్ అయినా, ఒక్కటే సబ్జెక్ట్. ఎవ్రీ ఇయర్ రాస్తూనే పోయినా. అయితే మా ఫ్రెండ్ ఫోన్ చేయగానే, అరే సలీం నెట్లో నా నెంబర్ చూడంటే, నేమమ్మా తుమ్ పాస్ అవగా అని అంటాడు. అంటే ఫెయిల్ అయినా కాబట్టి. అరే అచ్చా బోల్ రే, సై బోల్ రే అని అంటే, నేమమ్మా తుమ్ పాస్ అవగా అంటాడు. అర్థం చేసుకోవాలి ఫెయిల్ అయినా. 2011లో నిజంగానే పాస్ అయినా, మామ తుమ్ ఫెయిల్ అవగా అంటాడు. ఇక నమ్మేసిన నేను. మళ్ళీ పాస్ అయినవారంటే ఇక 2 విషయాలు నేను నాకు అలవాటు అయిపోయింది. విని ఆ న్యూస్లో అట్లా ఉంటాయి. అప్పుడు హెబ్రోన్లో వర్క్ చేస్తూ ఉన్నా. మా అక్క ఫోన్ చేసి, అరే పాస్ అయినవారంటే కన్నీళ్ళు ఆగుతలేవు. బార్డర్ మార్క్స్ అని పాస్ అయినా కానీ ఏదో గొప్ప వార్లో నేను విజయం పొందినట్టు అయింది. ఒక్కటి మాత్రం ప్రార్థన చేసిన, ప్రభువా హిజ్కియా కన్నీళ్ళు విడిచి గోడ తట్టు ప్రార్థించినాడు. నేను నీ పని ఇంత చేస్తూ ఉన్నాను కదా ప్రభువా, వాస్తవానికి నేను చదవకపోవడం ఒక తప్పు, మళ్ళీ కాపీ కొట్టి రాయడం ఇంకో తప్పు. యాక్చువల్లీ కాపీ కొట్టనందుకే 10 సంవత్సరాలు రాసుకుంటూనే పోతుంది. చదవలేదు ఒక తప్పు, చదవకుండా రాయడము, కాపీ కొట్టడం ఇంకో తప్పు. ఇన్విజిలేటర్స్ వచ్చి, నాకున్న ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు, 10 సంవత్సరాలు ఒక సబ్జెక్ట్ రాసినానంటే ఇయర్లీ 2 times